వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను రాజేశ్వరి. సో ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలతో పాటుగా పూర్తిస్థాయి విశ్లేషణ అందించే ప్రయత్నమే న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమం. ముందుగా మనం చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటమ్గా నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త పథకానికి సంబంధించి వార్త అయితే ఇక్కడ ప్రచురించారు. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా భట్టి విక్రమార్క అయితే అనౌన్స్ చేశారు. దీని ద్వారా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయాన్ని అందించబోతున్నారు. వీటితో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఏర్పాటు కూడా ఉంటుంది. వీటి ద్వారా గుర్తింపు పొందిన వారికి కూడా 5 లక్షల మంది వరకు కూడా లబ్ధిదారులుగా గుర్తించి వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తోంది. మొత్తంగా ఈ రాజీవ్ యువ వికాసం పథకం అమలు కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి ఉంటుంది. తర్వాత ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక జరుగుతుందో వీరికి జూన్ 2న మంజూరు పత్రాలు అనేవి అందజేస్తాం. దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలను అయితే వెల్లడించారు. ఎందుకంటే గత సర్కారు యువతను విస్మరించింది. సో ఇప్పటి ప్రభుత్వం యువకుల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అభ్యున్నతి కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటుగా నిషేధిత భూమికి రెక్కలు అంటూ టాప్ ఐటమ్ మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడాబాబులు యత్నాలు చేస్తున్నారు అంటూ ఒక వార్త అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం దాదాపు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి దాన్ని పొందారు. కానీ ఇప్పటికొచ్చి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు జరగలేదు. దాంతోపాటుగా 22 ఏళ్ల కిందట రైతుల వద్ద ఈ భూమిని అయితే సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయకపోగా ప్రైవేటు వ్యక్తులు దాన్ని పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వార్త అయితే ఇక్కడ వస్తుంది. మొత్తంగా 142 ఎకరాల భూసేకరణ చేపట్టినప్పటికీ ఇప్పటికీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయలేదు. ఉపాధి కల్పిస్తామన్నారు. ఉపాధికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటు భూముల క్రయ విక్రయాలన్నీ కూడా నిలిపివేయాలి అని చెప్పేసి కేంద్రం ఆదేశించింది. 500 కోట్ల భూములపైన ఆనాటి పెద్దలు కన్నువేశారు. దీనిపైన కేంద్రం అయితే ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా 348.70 లక్షల కోట్ల రూపాయలు ఉఫ్ అంటూ కూడా మరో వార్త మనకు కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచం ఎంతలా విలవిల్లాడిపోతోంది అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 20 రోజులుగా మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్లన్నీ కూడా నష్టాల్లో నడుస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. ఇది కొంతవరకు కూడా చెప్పుకుంటే కనుక అమెరికా స్టాక్ మార్కెట్లలో అయితే 20 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నష్టం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చెప్పుకున్న ఏదైతే 348.75 లక్షల కోట్ల రూపాయలు అనేది మన భారత ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే కనుక 7 బడ్జెట్ ఇదంతా కూడా స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయింది. సో ట్రంప్ భస్మాసుర హస్తం ఫలితమే ఇదంతా అని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు సుంకాల యుద్ధానికి తెరతీస్తున్నారు, మరోవైపు యథేచ్ఛగా అమెరికాలో ఉంటున్న వివిధ దేశాలకు సంబంధించిన వారితో పాటుగా అమెరికన్లకు సంబంధించి కూడా కీలకమైన పదవుల నుంచి, ఉద్యోగాల నుంచి తొలగింపు అనేది జరుగుతోంది. కనుక దీని ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తోంది అంటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్తున్నారు. దీంతో పాటుగా స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో పెట్టుబడిదారులందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కార్పొరేట్ కంపెనీస్ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఫస్ట్ నినాదంతో తెర మీదకి వచ్చిన ట్రంప్ అమెరికాను ముంచేస్తారా లేకపోతే ఏం చేయబోతున్నారు అనే ఆందోళన ఇప్పుడు అమెరికన్స్లో కూడా కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒక అనిశ్చితి అనేది కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్త అయితే